సో ఈ ఏషియా కప్ మొత్తము ఆపరేషన్ సింధూర్ చుట్టే తిరగడం జరిగింది. మరియు పాకిస్తాన్ వాళ్ళు చాలా అవాకులు చవాకులు చాలా ఇది చేయడం, ఓవరాక్షన్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ కూడా అప్పటికి కూడా ఇంకా వాళ్ళు మేము ఫైనల్కి వచ్చిందే గెలవడానికి, మీ ఇండియాని ఓడించడానికి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. చాలా చాలా లెజెండరీ క్రికెటర్స్ కూడా చాలా రకాల కామెంట్స్ చూడడం జరిగింది మనము. బట్ ఈ ఫైనల్లో ఈ ఆపరేషన్ సింధూర్ చుట్టూ తిరిగిన ఈ సిరీస్లో ఫైనల్లో కూడా మళ్ళీ మన తిలక్ వర్మ బాగా ఆడేసి గెలిపించడం అనేది ఒకటి కోయిన్సిడెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది నుదుట బొట్టు అని చెప్పేసి మనందరం అనుకున్నట్టుగానే తిలకం అంటే కూడా నుదుట బొట్టు కాబట్టి, సో అక్కడ నరేంద్రుడు వాళ్ళ మీద బీభత్సం చేస్తే ఇక్కడ మన తిలక్ వర్మ బీభత్సం చేసిండు. ఫైనల్గా అక్కడ మనమే గెలిచినాం, ఇక్కడ మనమే గెలిచినాం. అక్కడ ఎయిర్ బేస్ల మీద దాడి చేసినా కూడా వాళ్ళకు ఇంకా సిగ్గు రాలేదు. ఇక్కడ మన తిలక్ వర్మ కూడా వాళ్ళకు గట్టిగా సిగ్గు